శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము, జెర్మియా చాప్టర్ 2:21. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఎంత మంచి మాట దేవుడిచ్చాడు చూడండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. దేవుడు నాకు ఇలా ఎందుకు చేశాడు? దేవుడు నన్ను ఇలా ఎందుకు ఉంచాడు? నేను అనుకున్నది ఏంటి, జరిగేది ఏంటి, అసలు ఏం జరుగుతుంది? నేను చాలా చాలా ఉన్నతమైన స్థితిని ఆలోచన చేసుకున్నాను. నా ప్లాన్స్ ఎప్పుడు కూడా అది నేను ఎలా అనుకుంటే అలా జరిగేది. అసలు ఈ మధ్య ఏం అనుకున్నట్టు జరగట్లేదు. నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేసానేమో, లేకపోతే ఇది అయిపోయిందా, దేవుడు నన్ను వదిలేసాడేమో, అది జరిగిపోయిందేమో, ఇది జరిగిందేమో అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితేనే అన్నాడు. మరి ఆయన నన్ను నాటితే మరి నేను ఎందుకు ఫలించట్లేదు? ఆయన ఏమన్నారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే అది బహుగా ఫలిస్తుంది అన్నాడు. ప్రియులరా, దేవుడు నిన్ను నాటాడు. నాకు ఇలాంటి భర్త వచ్చాడేంటి, నాకు ఇలాంటి భార్య వచ్చిందేంటి, నాకు ఇలాంటి పిల్లలు పుట్టారేంటి, ఇదేంటి అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను నాటాడు. ఎట్లా నాటాడంటే, నిన్ను ఎట్లా కట్టాడంటే, ఎలాగ నేను జీవితాన్ని డిజైన్ చేశాడంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా దేవుడు నిన్ను డిజైన్ చేశాడు. ఆయన చేసి అంత ఆశీర్వాదకరంగా నిన్ను నాటాడు. ఆయన నాటిన మొక్క ఫలించకుండా ఉంటుందా? ఆయన నాటిన మొక్క పుష్పించకుండా ఉంటుందా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏమో, ఏ ద్రాక్ష వెళ్ళో, ఏ యాపిల్ కాయలో నాకు అర్థం కావట్లేదు. నా బ్రతుకంత అప్పుల పాలైపోయాను, నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ మాటలన్నీ ఎలాగున్నాయో, ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడు జరుగుతాయి అని అనుకుంటున్నావా? ఏడుస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, ఎక్కడ సంతోషం లేదు, సరైన ఉద్యోగం లేదు, పోస్ట్ లేదు, సంపద లేదు, వ్యాపారం లేదు. అసలు ఎలా బ్రతుకుతున్నామో, మా జీవితంలో అసలు ఎవరికి చెప్పుకోకుండా బ్రతుకుతున్నాం. బ్రతకటం అవసరం అనిపిస్తుంది కొన్ని సమయాల్లో. ఇన్ని సమస్యల్లో, ఇన్ని శ్రమలతో నేను బ్రతకలేను, దేవా నన్ను ఎందుకు ఇలా బ్రతికిస్తున్నావు, తీసుకెళ్ళిపోను నీ దగ్గరికి అని కూడా ఏడుస్తున్నావేమో ఒంటరిగా. దేవుడి రోజు మాట్లాడుతున్నాడు, ఏడవకలాగా. అలా భయపడకు, నెగిటివ్ ఆలోచన చేయొద్దు. నిన్ను మాత్రం ఆయన శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నిన్ను నాటాడు ఆయన. మరి ఇంకేంటి, మరి ఏంటి సమస్యలు? ఎస్, ఎటువంటి సమస్యలు వచ్చినా ద్రాక్షవల్లి బహుగా ఫలిస్తుంది, ద్రాక్షవల్లి బహుగా వ్యాప్తి చెందుతుంది. ద్రాక్షవల్లి చక్కగా ఉన్న చోట నుండి అనేకమైన ప్రాంతాలు, అనేకమైన దిశలకి ప్రయాణం చేస్తుంది, గెలలు గెలలుగా కాపు కాస్తుంది.
గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు దాచిపెట్టాడు. భయపడద్దు. నీవు ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయంలో ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా, ఏ స్టడీలో ఉన్నా, నిన్ను మాత్రము శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటినట్టుగా, అంటే అంత బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా నీ పట్ల ఆయన ఉన్నాడు. నిన్ను సరదాగా ఏదో అలా పాతేయలేదు ఆయన. ద్రాక్షవల్లిని పాతటం ఒక ఎత్తు ఉంటుంది. శ్రేష్టమైన ద్రాక్షవల్లిని పాతేటప్పుడు కొన్ని జాగ్రత్తలు రైతు తీసుకుంటాడు. నీ జీవితంలో ఆయన నీ కార్యము తలపెట్టినప్పుడే ఒక ప్లాన్ ప్రకారం నిన్ను చేశాడు. నువ్వు గొప్ప ఆశీర్వాదాలను చూస్తావు. ఈరోజు కష్టం ఉందని, ఈరోజు ఆర్థిక ఇబ్బంది ఉందని, లేకపోతే ఈరోజు అన్యాయం జరిగింది, అవమానం వచ్చింది, ఇంకా అయిపోయింది జీవితం అని అనుకోవాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లిని వంటి దానిగా నిన్ను ఆయన నాటాడంటే నీ ఫలాన్ని ఆ రైతు అయినటువంటి పరిశుద్ధుడైన యేసయ్య చూస్తాడు. నువ్వు ఫలిస్తావు, 100% ఫలిస్తావు. ఏడవద్దు. కళ్ళంపు నీళ్ళు వస్తున్నాయా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు పదే పదే కుమిలిపోతున్నావు? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులు దూరంగా ఉన్న ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక మీదట ఏ పనిలో వెళ్ళినా జయముగానే చూస్తావు. ఇక దుఃఖ దినాలన్నీ దేవుడు ముగింపు చేశాడు. నువ్వు ధైర్యం కలిగి యేసు వైపు చూడు. ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండు. నిన్ను మామూలు ద్రాక్షవల్లి దానిలో నాటలేదు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని అన్నాడు. అంటే ఆ శ్రేష్టమైన ద్రాక్షవల్లిని బాధ్యతగా రైతు ఎట్లాగా దానికి పాతే ముందు, దాన్ని నాటే ముందు ఆ సాయిల్ని, అక్కడ ఉన్నటువంటి బలము లేని నేలను బలమైన నేలగా ఇరువేసి దానికి వాటర్ పెట్టి శ్రేష్టమైనటువంటి బలము అక్కడ సమకూర్చినట్లుగా నేలను సిద్ధము చేసి నీరు కట్టి దానిని లోతుగా పాదుతాడు. ఇక జీవితంలో కదిలిపోకుండా, ఎందుకంటే విస్తారమైన కాపు కాసేటువంటి ఆ శ్రేష్టమైన ద్రాక్ష లోతుగా వేరు పారాలని నేలను చాలా లూజ్ చేస్తాడు. సాయిల్ అంతా కూడా లూజ్ అవుతుంది అనమాట అక్కడ. అందుకనే అది లూజ్ అవ్వటానికే దుక్కు దున్నుతాడు అనమాట దాన్ని. నీ జీవితంలో ఈ రోజున్న శ్రమలు, కష్టము ఇక మళ్ళీ నీ జీవితంలో రాదు. నువ్వు మహారాజుగా బ్రతుకుతావు, నువ్వు మహారాణిగానే బ్రతుకుతావు. క్రీస్తుని గుండె నిండా కాపాడుకో. యేసు ఉన్న ఇంట్లో శాంతి ఉంటుంది. నువ్వు భయపడవద్దు. దేవుడు నిన్ను నాటాడు. నువ్వు ఫలిస్తావు, శుభకార్యములతో సాక్ష్యం ఇస్తావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు అనుష. నేను కొండపాటు గ్రామం నుంచి వచ్చాను. మాది గుంటూరు జిల్లా, కాకుమాను మండలం. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము పొగతోట 3 ఎకరాలు వేసాము. అయితే పొగతోట అయిపోక ముందు మన తైలాభిషేక ఆరాధన బుడ్డి తీసుకెళ్ళి 5 పాదుల్లో 5 చుక్కలు వేసాం. సరేలే, దేవుడి చిత్తం అయితే ఈ తోట మంచిగా అయితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. అయితే తర్వాత ఏం జరిగిందంటే, తోట అవల కనీసం మా అమ్మ చిన్న అమ్మాయి కన్నా కానీ తక్కువగా ఉంది. మా అమ్మ ఏంది తోట అవ్వలేదని అనుకున్న మనసులో. నేనే కాదు, మా వాళ్ళు అన్యులు కూడా అన్నారు, మీ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తైలం వేసావు కదా, ఏంది తోట అవ్వలేదు అన్నారు. నేను అన్నాను, సరే దేవుడు ఇప్పుడు ఇలా ఇచ్చారేమో, ఇంకొక వారం ఉన్నా చూస్తాను, వారం ఉన్నాక అనుకున్న రీతిలో ఇంకా మనిషి కన్నా ఎత్తుగా చేస్తాడని నేను నమ్మా. చేస్తే ఇదిగో ఇలా 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 అయింది నా తోట. మా ఆయన కన్నా తోట ఎత్తు అయింది, ఇదిగో ఇలా ఉంది. అయితే ఇక నేనేం చేశానంటే, పోనీలే ఇంకొక వారం ఉన్నాక తోట దగ్గరికి వెళ్తే, అమ్మయ్య దేవుడికి స్తోత్రం, నా మూర ఆలకిచ్చాడని అక్కడే అనుకోని మనసులో దేవుడికి స్తోత్రాలు చెప్పుకున్నా. ఒకసారి నేను టీవీలో చూసా, ఒక ఆవిడ ఇట్లానే తీసుకొచ్చి చూపించింది. ఆ సాక్షి విన్నాక నేను కూడా అలానే ట్రై చేద్దామని ఒకసారి ఆ తైలం తీసుకెళ్ళి దానిలో పాదుల్లో అయితే తోట అనుకున్న రీతిలో అయ్యింది. చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. మా ఊరు మాచర్ల. నా పేరు పద్మ. నేను ఇసాకయ్య గారి దగ్గరికి 5 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇదే సికింద్రాబాదు. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నా దగ్గర డబ్బులు తీసుకొని నీ చేతనంత చేసుకోపో అంటే అది ఒకటి అసలు లేకుండా వెళ్ళిపోయారు ఊర్లో నుంచి. మా ఊరు నుంచి వెళ్ళిపోతే నేను 5 సంవత్సరాల నుంచి అయ్యగారి దగ్గరికి వస్తానే ఉన్నా. అయితే ఈ నెలలో మొన్న ఒక వారం క్రితం వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు. అయితే నా కొడుకు సంవత్సరం క్రితం ఎలకల మందు పేస్ట్ తాగిండు. ఆ అబ్బాయికి ఒక అబ్బాయి, అమ్మాయి, చిన్న చిన్న పిల్లలు. డాక్టరు బతకడని చెప్పారు నా కొడుకుని. ఇట్లాగున్న పిల్లగాని తీసుకొని మాచర్ల నుంచి నేను ఇసాకయ్య గారి దగ్గరికి సికింద్రాబాద్ వచ్చాను. వస్తే అయ్యగారు మా అబ్బాయి తల గట్టిగా 2 చేతులతో పట్టుకొని తల మీద ప్రార్థన చేసి, నీ కొడుకు ఏం కాదు వెళ్ళమ్మా అన్నాడు. ఆ నమ్మకం మీదే నేను ఇంటికి వెళ్ళా. ఇప్పుడు మా అబ్బాయి బాగా అయ్యి పని చేసుకుంటుండు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఇసాకయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. నా పేరు రవి. నా భార్య పేరు రాధా. మాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుందండి. 10 ఏళ్లలో మాకు 7 ఏళ్ళ వరకు పిల్లలు లేరు. పుడుతున్నారు, కన్సీవ్ అవుతుంది, పుడుతున్నారు, పిల్లలు చనిపోతున్నారు. మొదటిది 3వ నెలలో అబార్షన్ అయిపోయింది. రెండోది 7వ నెలలో కడుపులోనే పిండం చనిపోయింది. మూడోది డెలివరీ అయ్యి 3 రోజులు బతికి 4వ రోజుల్లో చనిపోయినారు. అయితే ఇలా ఎందుకు అవుతుందని అక్కడిక్కడ అందరి చోట్ల చూపిస్తే పూజలు చెప్పేమన్నారు. గుడ్లి గోపురాలకి అక్కడిక్కడ చాలా చోట్ల తిరిగాము. అయినా మాకే ఫలితం లేకుండా అయిపోయింది. ఏం చేయాలో అని దేవుణ్ణి వేడుకుంటూ దేవుని మీద భారం వేసుకుని ఉన్నాం. మేము అలా ఉన్నప్పుడు మా అత్త ఇంకా మా చిన్నత్త వీళ్ళిద్దరూ అలాగే ఇసాకయ్య నంద్యాలలో ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళు వెళ్ళారు. మా అత్త వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రార్థన చూసి అదే ప్రార్థన మాకు ఇక్కడ తైలాభిషేకం జరుగుతుంది, ఇసాకయ్య గారు వస్తారు, ఆయన ప్రార్థన చేస్తే మీకు పిల్లలు పుడతారని చెప్పారు. అలా అని ఒక రోజు మేము వచ్చి మొదటి రోజు ప్రార్థనకు వచ్చినప్పుడు ఇసాకయ్య మాతో మాట్లాడినట్టు, పరిశుద్ధుడు యేసు ప్రభు మాతో మాట్లాడినట్టు, మీరు ఏ రూపాన్ని అయితే పోగొట్టుకున్నారో అదే రూపం తిరిగి మీకు ఇస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు ఏదేమో అనుకున్నానండి. అయితే అలా చెప్పిన ఇసాకయ్యతో ప్రార్థన చెప్పించుకొని ఏం కాదు మీకు పిల్లలు పుడతారు, ఆడబిడ్డ పుట్టాలి అని ఎన్నో రోజుల నుంచి కోరిక ఉండేది. అలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ప్రార్థన తైలాభిషేకం చేసుకొని ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళినాక 1 మంత్ 1.5 మంత్లో తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయినప్పుడు అప్పటి నుంచి కంటిన్యూగా తిరుగుతూ ఉంటే 3 ఏళ్ళ పాప మాకు పుట్టిందండి. దాని తర్వాత
మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రార్థన చేయించుకున్నాము. ప్రార్థన చేయించుకున్న తర్వాత మాకు ఇంకో బాబు పుట్టాలని కోరికతో ఇక్కడికి వచ్చి అయ్యాతో ప్రార్థన చేయించుకున్నాము. ప్రార్థన తైలాభిషేకంకి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత మాకు బాబు పుట్టారు. ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. వీరి పేరు కుమారి. ఎల్బీ నగర్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. గతంలో వారు ఊరు వెళ్ళడానికి బండి మీద వారు వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయి పడిపోవడం జరిగింది. దెబ్బలు అవి ఎక్కువ తగిలి ముక్కులోంచి అది రక్తం వచ్చినప్పుడు వారి భర్త హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు తన పరిస్థితి అయితే సీరియస్గా ఉంది, 2 రోజులు గడిస్తే కానీ చెప్పలేమని డాక్టర్స్ చెప్పినప్పుడు వారు తైలాభిషేకానికి వస్తుంది. దాన్ని బట్టి వారి దగ్గరున్న ఆ ప్రార్థనను వారు రాసుకున్నప్పుడు దేవుడు తనకి వెంటనే స్వస్థతనిచ్చారని, ఆ అపాయకరమైన స్థితి నుంచి దేవుడు తనను లేవనెత్తారని చెప్తున్నారు. అలానే గత 2 వారాల క్రితం కూడా వారు మెట్లపై నుంచి పడిపోయారు. పడిపోయినప్పుడు కాలికి చాలా గట్టిగా దెబ్బ తగిలింది. స్కానింగ్కి వెళ్తే స్కానింగ్లో ఏం తెలియడం లేదు, మీరు ఎంఆర్ఐ చేయించుకోవాలని డాక్టర్స్ చెప్పారు. కానీ వారైతే ప్రార్థనని రాసుకొని ఎటువంటి నొప్పి లేకుండా ఉండి సాక్ష్యం చెప్పుకుంటామని వారు అనుకున్నప్పుడు దేవుడు తనకి స్వస్థతనిచ్చాడని, ఆ నొప్పి తగ్గిపోయిందని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్యారెల్ నుంచి వచ్చాము మేము. మా పాపకి 2 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి. పాపకి గర్భఫలం వచ్చింది. ఆర్ట్బీట్ లేక గర్భఫలం తీసేయడం జరిగింది. తర్వాత ఇసాకయ్య గారు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఒంగోలు 2 సార్లు వెళ్ళిన తర్వాత గర్భఫలం వచ్చింది. గర్భఫలం వచ్చిన తర్వాత గుండె ప్రాబ్లం అని చెప్పారు. గుండెలో సమస్య ఉంది, గుండె ముడుచుకుపోయిందని చెప్పారు. డాక్టర్లు బిడ్డకి స్కానింగ్ తీస్తున్నారు. స్కానింగ్ తీసేటప్పుడు నోట్లో ప్రేయర్ ఆయిల్ పోసాను. ప్రభా బతికిస్తే ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెబుతాను ఆయన అని చెప్పి నేను అక్కడే ఏడుస్తూ నేను మనసులో ప్రార్థన ఏడ్చుకుంటా ఉన్నాను. దేవుడు తల్లిని బిడ్డని క్షేమంగా ఉంచినందుకు యేసయ్యకు వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. నా పేరు శిరీష. నేను వైజాగ్ నుంచి వచ్చాను. 5 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి. 4 సంవత్సరాల నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నాను. ఒక ఆంటీ వచ్చి నాకు చెప్పారు ఇట్లా అని, అమ్మ ప్రార్థన శక్తికి వెళ్ళండి అమ్మ, నీకు పిల్లలు తక్కువగా పుడతారనేసి. ఎన్నో ట్రీట్మెంట్ తీసుకున్నాను, కానీ అన్నీ సక్సెస్ఫుల్గా అవ్వలేదు. కానీ దేవుడి చిత్తం వల్ల నేను ఈసాగారి దగ్గరికి వెళ్ళి అడిగా, అయ్యా ఒక్కొక్క బిడ్డని అయ్యా అనేసి. కానీ డాక్టర్స్ అన్నారు, గర్భసంచిలో కూడా కొద్ది ట్యూబ్ తీసేశారమ్మా, నీకు పిల్లలు పుట్టరు. కానీ ఒక్కొక్కరి ఒక ట్యూబ్తోనే నాకు ఈ బిడ్డని ఇచ్చారు దేవుడు. ఆ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. అయ్యగారికి వందనాలు. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టరన్న వాళ్ళకి దేవుడు బిడ్డ గర్భఫలం ఇచ్చి బిడ్డగా ఆరోగ్యంగా ఉన్నారు. సాదికు అయ్యగారి కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. నా పేరు స్వప్న. తిను మా ఆడపడుచు. దీనికి పెళ్ళైన వెంటనే 2 ఆడపిల్లలు పుట్టారు. పెళ్ళైన ఆడపిల్లలు పుట్టినప్పటికీ మగపిల్లలు లేడని చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, ప్రార్థనా శక్తికి వెళ్తేనే ఎవరు కావాలంటే వాళ్ళు పుడుతున్నారని. మగబిడ్డ కోసం దగ్గరగా 14 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు దయ అన్నట్టు వాళ్ళ ద్వారా మాకు ఆ మాట అందింది. సో మేము నమ్మకంతో వచ్చాం. వచ్చినప్పటికీ తిను కన్సీవ్ అయి ఉంది. అయ్యగారికి చెప్పాము, ఇట్లా మాకు మగబిడ్డ కావాలండి అని. అయ్యగారు ఈసారి వస్తే మగబిడ్డను తీసుకొని రా అన్నారు. అయ్యగారు ఇచ్చిన మాట ప్రకారం ఇదిగోండి వీడు పుట్టాడు. ఇదిగోండి ఇప్పుడు 5వ నెల అయితే మేము సాక్ష్యం చెప్దామని వచ్చాం. సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. వందనాలు. ఇస్సాకయ్య గారికి వందనాలు. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. ప్రెగ్నెంట్ రావట్లేదని ఎంతో బాధపడ్డాను. ఇంటి పక్కన మా పెద్దమ్మ చెప్పారు, ఇస్సాకయ్య గారి ప్రార్థన దగ్గరికి వెళ్తే మీకు పిల్లలు పుడతారమ్మా అని చెప్పారు. అయితే నమ్మకంతో వచ్చాను. దేవుడు దీవించి ఆశీర్వదించి నాకు చక్కని కుమార్తెనిచ్చారు. అయ్యగారికి దేవునికి వందనాలండి. ఇదే నా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం.